ప్రేమలోనే పడలేదు. ఎంతమందిని చూసినా కూడా. కానీ ఆ పరమజ్యోతి మనిషిని చూసినాక అతనిలో ఏంటో, అతని కళ్ళలో చక్రం. అతను చాలా స్టోరీ చదువుతాడండి. టైం మొత్తం నేను సంవత్సరాలు చెప్పినా వదలడు. ఇతని గురించి నాకు బాగా తెలుసు. ఇతను ఒక ముసుగు దొంగ. ఈ పల్లెటూరు బైకు, ఈ నిదానస్తుడు, ఇతను అసలు ఏమి, నాకు ఒక టోటల్ చెప్పాలంటే ఇతను అసలు నాకు వద్దు సార్. ఇవే తగ్గించుకుంటే మంచిది. తల్లి మాకు తెలియాలి కానీ నువ్వెవరు? నేను నా ప్రియుడు యెహోవా. నేను ఎంతమందిని చూసినా కూడా ప్రేమలోనే పడలేదు. ఎంతమందిని చూసినా కూడా. కానీ ఆ పరమజ్యోతి మనిషిని చూసినాక అతనిలో ఏంటో, అతని కళ్ళలో చక్రాలు, అతని కళ్ళల్లో కళ్ళు పెట్టి లోతుగా చూశాడండి. ఎంతమందిని కన్యత్వాన్ని తీసుకున్నాడో తెలియదు కానీ ఆ కళ్ళల్లో చక్రాలను చూసి ప్రేమలో పడిపోయి చివరికి నా కాపురాన్ని నేను చేర్చుకున్నాను. ఆత్మ నీకు వచ్చి చెప్పింది. ఆత్మ ఎప్పుడు నాతో మాట్లాడుతూ ఉంటదండి. ఎక్కడి నుంచి స్వరం వినపడుతుందో తెలియదు కానీ నాకేం పసి తన ఇప్పుడు ఎక్కడైనా ఉందేమో ఆత్మ, ఒకసారి చూడండి ఏం చెప్తుందో ఒకసారి చెప్పండి. ఏం చెప్తుందంటే ఈ సృష్టిని కాపాడమంటుంది. ఈ సృష్టిని కాపాడు అని చెప్తుంది మేడం. ఏ విధంగా అంటే పరమజ్యోతి వల్ల ఈ సృష్టికి శాంతి, సమాధానము, హ్యాపీ వస్తుంది. కాబట్టి అతనితో కలవమని, అతను పెళ్లి చేసుకోమని చెప్తుంది. పరంజ్యోతి లైన్ లోకి వచ్చారు, మనం మాట్లాడు. మీకు వినతి అనే అమ్మాయి పరిచయం ఉందా అండి? ఫేస్బుక్ లో పరిచయం అయ్యారండి. ఫేస్బుక్ పెళ్లి కాలేదంటేనే మీతో ప్రేమలో పడ్డాను అంటుంది. కాదు మేడం, ఫేస్బుక్ కాదు, అసలు అవన్నీ చర్చిలో. అసలు ఆ మాటలన్నీ వేస్ట్ మాటలండి. నాకు ఇతను వద్దు, నాకు యెహోవా చెప్పాడు పరంజ్యోతితోనే ఉండమన్నాడు, ప్రపంచానికి శాంతి ఇవ్వమన్నాడు. యెహోవా ఎక్కడ చెబుతాడండి? అసలు ఏమన్నా అసలు ఆమె కన్నా మైండ్ ఉండాలి. ఆ అమ్మాయి దగ్గర డబ్బులు ఎందుకు తెప్పించుకున్నారు? దాదాపుగా 38,000 ఆవిడ మీకు ఇచ్చానంటుంది. ఒక్క రూపాయి కూడా నేను తీసుకోవాలా? కానీ 6,000 రూపాయలు ఇచ్చారు నాకు. ఎవరు? ఆమె. ఏమిటి బిడ్డకు సమాధానం ఏంటి? సరే పెళ్ళొద్దు, పుట్టిన బిడ్డకు సమాధానం ఏంటి? చెప్పరా